వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటెన్ అమూల్య. దిస్ ఈజ్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ తర్వాత కానీ బీటెక్ తర్వాత కానీ బీఎడ్ చేయాలనుకుంటే ఎటువంటి మెథడాలజీని చూస్ చేసుకోవాలి అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. చాలామందికి అవేర్నెస్ లేక డిగ్రీలో మనం ఏం చదివినప్పటికీ మళ్ళీ మెథడాలజీకి వెళ్ళేసరికి మ్యాథ్స్ కాంబినేషన్లో ఫిజిక్స్ని, మ్యాథ్స్ కాంబినేషన్లో ఇంగ్లీష్ని, ఫిజిక్స్ కాంబినేషన్లో మ్యాథ్స్ని ఇట్లా చూస్ చేసుకోవడం జరుగుతుంది. మనం మెథడాలజీ కాంబినేషన్ చూడొద్దు. మన డిగ్రీలో మనం చదివిన సబ్జెక్ట్స్కి రిలేటెడ్ మెథడాలజీని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీలో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు మాత్రమే మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్కి ఎలిజిబుల్. అంటే ఇప్పుడు ఎంపీసీ కాకుండా ఎంపీసీఎస్ కానీ ఎంసీసీఎస్ కానీ, అంటే ఫిజిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ లేదా కెమిస్ట్రీ విత్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు ఫిజిక్స్ అనే మెథడాలజీకి ఎలిజిబుల్, వాళ్ళు అర్హులు కాదు. ఎందుకంటే ఫిజిక్స్ మెథడాలజీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు చెప్పాల్సి ఉంటుంది. మనం హై స్కూల్కి ఫిజిక్స్ టీచర్గా వెళ్తే ఓన్లీ ఫిజిక్సే టీచ్ చేస్తామా? కాదు, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండింటి మీద మనకి అవగాహన ఉండాలి. ఎప్పుడు అవగాహన ఉంటుంది? డిగ్రీలో ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ రెండు సబ్జెక్ట్స్ ఉంటేనే మనం ఫిజిక్స్ అనే మెథడాలజీకి ఎలిజిబుల్. ఈ అవేర్నెస్ లేక ఎంపీసీఎస్ వాళ్ళు ఇంకా ఎంసీసీఎస్ వాళ్ళు చాలామంది మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ మెథడాలజీని తీసుకున్నారు. ఎవరైతే మ్యాథ్స్ ఇంకా ఫిజిక్స్ మెథడాలజీ తీసుకున్నారో మ్యాథ్స్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిజికల్ సైన్స్లో కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని భావించి ఫిజిక్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు చాలామంది ఫిజిక్స్కి ప్రిపేర్ అయ్యారు. బట్ గురుకులాలో 1:2కి వెళ్ళినప్పటికీ వెరిఫికేషన్ దగ్గర తీసుకోలేదు. వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు? ఫిజిక్స్ వాళ్ళకి కెమిస్ట్రీ లేదని, కెమిస్ట్రీ వాళ్ళకి ఫిజిక్స్ లేదని. సో చాలా కేర్ఫుల్గా మెథడాలజీస్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఒక మెథడాలజీ వట్టిగా వేస్ట్ అయిపోతుంది. మనం రెండు మెథడాలజీ చేస్తున్నామంటే ఆ రెండు ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అయ్యేలాగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకుంటే నువ్వు ఎంపీసీఎస్ ఎంసీసీఎస్ కానీ చేశారనుకోండి, మీరు మ్యాథ్స్ విత్ ఫిజిక్స్ తీసుకుంటే మ్యాథ్స్కి డెఫినెట్గా ఎలిజిబుల్, కానీ ఫిజిక్స్కి ఎలిజిబుల్ కాదు. ఇక్కడ మీది ఏమైంది? ఒక మెథడ్ అనేది వేస్ట్ అయిపోయింది. ఈ మెథడాలజీ ప్లేస్లో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తీసుకుంటే మీరు లాంగ్వేజ్ పండిట్స్ అంటే గ్రేడ్ 2 పోస్టులు ఇప్పుడు కన్వర్ట్ అయినాయి కదా. సో మీరు ఏం చేసుకోవచ్చు? తెలుగు రాసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ రాసుకోవచ్చు. మరి ఈ తెలుగు లాంగ్వేజ్ తీసుకోవాలా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోవాలని ఎట్లా డిసైడ్ అవుతామంటే, మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది కదా సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్ అని, అది ఖచ్చితంగా తెలుగు ఉంటేనే తెలుగు తీసుకోవాలి. తెలుగు లేదు అంటే ఇంగ్లీష్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ఎవరైనా తీసుకోవచ్చు. కానీ తెలుగు తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్లో తెలుగు సబ్జెక్ట్ అనేది సెకండ్ లాంగ్వేజ్గా ఉండాలి. చాలామంది తెలుగు ఏం చేస్తారంటే గుంపులో గోవింద. నిజంగా చాలామందికి అవేర్నెస్ లేదు. మనం చదువు ఒకటి, కాంపిటీషన్ రాసే ఎగ్జామ్ సిలబస్ ఒకటి, చేసే జాబ్ ఒకటి. చాలామంది ఇంటర్లో మార్క్స్ ఎక్కువ రావాలి, స్కోరింగ్ ఉండాలని చాలామంది సాంస్క్రిట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అవునా? నేను కూడా సాంస్క్రిటే తీసుకున్నాను. ఎందుకు? మార్క్స్ ఎక్కువ వస్తాయి, పర్సంటేజ్ ఎక్కువ వస్తాయి. బట్ ఆ పర్సంటేజ్ని మనం ఏం చేసుకుంటున్నాం కదా? ఈ క్వశ్చన్ ఎవరు చేయరు, మనకు అసలు అవేర్నెస్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, తెలుసుకునడానికి మనం కూడా సహజం చేయము. అందరూ ఎలా వెళ్తే మనం అలా వెళ్తున్నాం కాబట్టి చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో మీరు ఏ కోర్స్ చేయాలన్నా చాలా క్లారిటీగా పర్టికులర్స్ అన్నీ తెలుసుకొని ఆ కోర్స్ని చేయండి. అంటే వృధాగా వేస్ట్ అయ్యే కోర్సెస్ మాత్రం చేయొద్దు. ఓకేనా? సో ఇప్పుడు బీఎడ్ చేసే వాళ్ళు ఇంటర్లో తెలుగు అనే సబ్జెక్ట్ ఉంటే మీరు తెలుగు మెథడాలజీకి ఎలిజిబుల్. అట్లనే డిగ్రీలో ఎంపీసీ 3 మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటేనే మ్యాథ్స్కి ఇంకా ఫిజిక్స్కి ఎలిజిబుల్. లేదంటే మీరు ఫిజిక్స్ తీసుకోవద్దు, మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్ తీసుకోండి అట్లా. సో ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సోషల్ వాళ్ళైతే సోషల్ తీసుకుంటే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అంతే. ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్కి సైన్స్కి ఎలిజిబుల్ లేదు. ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంపీసీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మెథడాలజీ ఫిజిక్స్గా చూస్ చేసుకుంటే సెకండ్ మెథడ్ మ్యాథ్స్ చూస్ చేసుకోకపోవచ్చు. ఏం తీసుకోవచ్చు? ఫిజిక్స్తో పాటు ఇంగ్లీష్ కానీ, ఫిజిక్స్తో పాటు ఇంటర్లో తెలుగు ఉంటే తెలుగు తీసుకోవచ్చు. ఫిజిక్స్ తెలుగు, మ్యాథ్స్ ఫిజిక్స్, మ్యాథ్స్ తెలుగు, మ్యాథ్స్ ఇంగ్లీష్. మళ్ళీ ఫిజిక్స్ ఫస్ట్ మెథడాలజీ అయితే ఫిజిక్స్, సెకండ్ మెథడాలజీ మ్యాథ్స్ ఎప్పుడు ఎంపీసీ ఉంటే. లేదంటే ఫిజిక్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ తెలుగు, ఫిజిక్స్ ఇంగ్లీష్ ఇట్లా చూస్ చేసుకోవాలి. కెమిస్ట్రీకి ప్రత్యేకించి ఏముండదు, ఫిజిక్స్కే ఉంటుంది మెథడాలజీ. ఓకేనా? ఇక బయోసైన్స్ వాళ్ళు ఎట్లా, బైపీసీ వాళ్ళు అంటే ఏం తీసుకుంటే ఖచ్చితంగా ఒక మెథడాలజీ బయోసైన్సే. దాంతోపాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. బైపీసీ ఉన్న వాళ్ళు మళ్ళీ మనకి
డిగ్రీలో వాళ్ళు చదివే సబ్జెక్ట్స్ని బట్టి అందులో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఉంటే తీసుకోవచ్చు. లేదంటే బైపీసీ వాళ్ళు డైరెక్ట్ బైపీసీ అంటే బయోసైన్స్ కాంబినేషన్లో తెలుగు ఆర్ ఇంగ్లీష్ అట్లా తీసుకోవాల్సి ఉంటుంది. సో చదివే అంటే సో మెథడాలజీ చూజ్ చేసుకునేటప్పుడు మనం ఏ మెథడాలజీస్కి ఎలిజిబుల్, ఏ సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్ కరెక్ట్ మంచిగా తెలుసుకొని చూజ్ చేసుకోండి. ఓకేనా? ఇయర్ అంటే వన్ మెథడ్ బట్టిగా వేస్ట్ చేసుకోకండి. చాలా చాలా యూస్ఫుల్ అయినటువంటి వీడియో ఇది. చాలామంది ఈ చిన్న అవేర్నెస్ తెలియక ఎటువంటి మెథడ్స్ చూజ్ చేసుకోవాలో తెలియక చాలామంది ఒక మెథడ్ని వేస్ట్ చేసుకున్నారు, డిఫరెంట్ కాంబినేషన్లో తీసుకొని. సో మీరు కనుక డిగ్రీ కానీ బీటెక్ తర్వాత కానీ బీఎడ్ చేయాలనుకుంటే దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు బీఎడ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.